నమస్తే పీపుల్, నా పేరైతే యోగి. సో వీడేంట్రా వీడు వ్లాగ్ నేను చూడాలని అనుకోకండి, ప్లీజ్ చూడండి. ఎందుకంటే చాలా టైంపాస్ అవుతుంది. అండ్ నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే వరంగల్ వెళ్తున్నా. వరంగల్ అంటే జనగాం వెళ్తున్నా, మాది పాలకుర్తి. సో ఫస్ట్ అయితే యాక్చువల్లీ నేను వ్లాగ్ తీద్దాం అనుకున్నా మార్నింగ్ నుంచి. అంటే నేను రెడీ అయ్యే దగ్గర నుంచి వ్లాగ్ తీద్దాం అనుకున్నా. మనకి గుర్తుండదే ఒక్కటి కాదు, నేను బండి ఎక్కినాక నేను వ్లాగ్ తీద్దాం అనుకున్నా కదరా, అచ్చా నిజంగా వ్లాగ్ తీద్దామా అట్లా వ్లాగ్ తీసిన. సో ఇప్పుడైతే నేను అపాచీ వెహికల్ డ్రైవ్ చేస్తున్నా. ఇది ఆలేరు దగ్గర మా స్కూల్ సార్కి అయితే ఇవ్వాలి. సో అక్కడికి వెళ్ళి అయితే ఈ బండి ఇచ్చేద్దాం ఫస్ట్. నేను వెళ్ళేటప్పుడు ఆ రూటు అది పాము అనుకో, ఇక అటు ఇటు అట్లనే పోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇదైతే ఇప్పుడు ఇంకా ఆ రూట్లోకి అయితే ఎంటర్ కాలేదు. సో నేను వెళ్ళేటప్పుడు ఎక్కడ వెళ్ళానంటే కీసర క్రాస్ అయినాక ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాక ఒక వ్యూ వచ్చింది, హైలైట్ ఉంది బాయ్. యాక్చువల్ ప్రాపర్గా క్యాప్చర్ చేయలేకపోయినా, బట్ ఫ్రెండ్స్తో మాత్రం దాని దగ్గరికి వెళ్ళి ఒక ఫోటోషూట్ వేస్తే మాత్రం హైలైట్ ఉంటుంది. ఈవెన్ ఫోటోషూట్కైనా ఏదైనా మ్యారేజ్ వీడియో, వెడ్డింగ్ ఇన్విటేషన్ షూట్స్ ఉంటాయి కదా, వాటికైతే ఆ ప్లేస్ అయితే ప్రాపర్గా సెట్ అవుతుంది. సో అట్లా వెళ్తున్నా. ముందడికి వెళ్ళినాక మాత్రం ఇక్కడ స్టార్ట్ అయింది భయ రోడ్డు, సన్న రోడ్డు. ముందటి నుంచి ఒక లారీ వచ్చింది, వాడు నన్ను మొత్తం రోడ్డు కిందకి దింపిండు. ఎందుకు దింపినవరా అంటే పోరా భయ అంటుండు. ఇక నాకు ఆ రూట్ తెలియదు, ఆ సంగతి తెలియదు, అప్పుడేకో పోతున్నా భయ. మధ్యలో అయితే పెట్రోల్ అయిపోతుందేమో అనుకొని యాక్చువల్లీ నేను మార్నింగే 200 రూపీస్ ఫిల్ చేసిన. నేను వెళ్ళేది 60 కిలోమీటర్స్, అపాచీ అంటే 40 ఇస్తుందేమో. నాకు బాగా డౌట్ వచ్చింది, ఎందుకంటే మనకు డౌట్ వస్తే వెళ్ళిపోదు. వాళ్ళ మధ్యలో ఎందుకో ఒకసారి 60 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ వెళ్ళిన అన్నమాట. సో ఇదే రూట్ యాక్చువల్లీ నియర్లీ ఒక 12 కిలోమీటర్స్ ఈ రూట్ ఉంది. దాని తర్వాత బండి ఇచ్చేసిన. ఇటు నా ఫ్రెండ్ ఆలేరుకి వచ్చిండు. ఆలేరులో ఒక రాజపేట అనే విలేజ్కి ఆడికి వచ్చి మళ్ళీ నన్ను పికప్ చేసుకున్నాడు. సో మళ్ళీ కార్లోకి షిఫ్ట్ అయిపోయినా. సో అట్లా వెళ్తుంటే ఆ రోడ్ మధ్యలో హైవే పక్కన టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇద్దరం. జనగాం క్రాస్ అయిపోయాక దారిలో ఈ లొకేషన్ బాగా నచ్చిందంటే, అరే దీనికంటే మంచి లొకేషన్స్ ఉన్నాయిరా మన విలేజ్లో అంటే, లేదురా ఇక్కడ బండి ఆపాలి, ఫోటో దిగాలి అని ఒక 2 కార్లు అయితే ఆపిల్లు. ఒకటి నేను మా ఫ్రెండ్ ట్రావెల్ చేసేది, ఇంకోటి మా ఫ్రెండ్ ట్రావెల్ చేస్తుండు. సో మేము ముగ్గురం అయితే అక్కడ కార్లు ఆపి మళ్ళీ ఫోటోలు దిగి ఒక ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో సీదా నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా. మా అక్క వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది ఒకటే విలేజ్. సో ఆడికి వెళ్ళి అయితే ఇద్దరు కోతులను అయితే ఫస్ట్ కలెక్ట్ చేసుకున్నా. ఫోన్ చేసి మామ ఎప్పుడు వస్తావు మామ, మమ్మల్ని తీసుకపో మామ అని చంపిళ్ళు. సో వెళ్ళాల్సి వచ్చింది అండ్ వెళ్ళిపోయినా. అందులో చిన్నపిల్ల ఉంది కదా, మళ్ళీ మా ఫ్రెండ్తో అక్క వాళ్ళ ఇంటికి మళ్ళీ పంపించి మళ్ళీ నేను నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినా పికప్ చేసుకోవడానికి. అట్లా తిప్పుతుళ్ళు. సో ఇంట్లో అయితే షార్ట్